ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ అయితే పెట్టుకున్నానండి నేను. అలాగే దానికి సరిపోయినంత ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆవాలు వేసుకున్నానండి. మెంతులు ఒక 2 అయితే వేసుకున్నాను. జీలకర్ర. ఇప్పుడైతే ఆనియన్స్, టమాటాలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకుందాము. ఇప్పుడైతే కలుపుకుందాము దీన్ని. ఈ టమాటాలు అవి బాగా మగ్గేటప్పుడు మూత అయితే పెట్టుకొని మగ్గబెట్టుకుందాము. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందామండి. ఫ్రెష్గా దంచుకొని వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది దీనికి. ఉందాము. దీనికి మూత పెట్టుకొని అయితే బాగా మగ్గి పెట్టుకుందామండి. బాగా దగ్గరకు అయ్యాక బీరకాయలు అలాగే శనగపప్పు అయితే వేసుకుందాం. చూడండి, ఈ విధంగా అయితే టమాటాలు అయ్యాయి. మనం మూత పెడతాం కాబట్టి అదే మగ్గిపోతాయి. ప్రజెంట్ అయితే మనము శనగపప్పు అలాగే బీరకాయ వేసుకుందాము. ఆల్రెడీ ఒక 1 hour అయితే నేను నానబెట్టి ఉంచాను. నానబెట్టుకున్న తర్వాతే మనం వేసుకోవాలి. ఇప్పుడైతే ఒకసారి కలుపుకుందాము. శనగపప్పు అలాగే బీరకాయలు కూడా ఇప్పుడు వేసేసుకుందాము. కొంచెం సాల్ట్ వేసుకుందాము. చూసుకొని వేసుకోండి, మళ్ళీ లాస్ట్లో కొంచెం వేసుకోవచ్చు సరిపోకపోతే. పసుపు వేసుకుంటున్నాను. కారం ఒక 2 స్పూన్స్ వేసుకున్నానండి. దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము. కారం కొంచెం వేగిన తర్వాత బీరకాయ అయితే ముక్కల్ని వేసుకుందామండి. తరుక్కొని ఉంచుకున్నాం కదా. బీరకాయ ముక్కలను అయితే వేసుకుందాము అండి. ఈ విధంగా అయితే కలిపేసుకుందాము. ఇప్పుడైతే మూత పెట్టుకొని మీడియంలో అయితే పెట్టుకుందాము. దీనిలో నుంచి వాటర్ అయితే వస్తుంది ఆల్రెడీ. ఆ వాటర్ అంతా ఇంకిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మనం అయితే మూత పెట్టుకుందాం కుక్కర్కి. ప్రజెంట్ అయితే మూత పెట్టుకొని మగ్గించుకుందాం. చూడండి, వాటర్ అయితే అలాగా నెమ్మదిగా బయటకి అయితే వస్తుంది. ఆ వాటర్ అలాగా వాటర్ తోటి ఇదంతా ఇంకుతుంది. అలాగే పప్పు అవి కూడా ఉడుకుతాయి. మనం అయితే కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టుకుందాం. తర్వాత చూడండి, ఈ విధంగా అయింది. ఒకసారి కలుపుకుందాం. మళ్ళీ ఇంకా మగ్గాలి. అయితే మనం ఏం వేయలేదు, దీనిలో నుంచే వస్తుంది. బీరకాయ కదా, లేతగా ఉన్నది. ఆల్మోస్ట్ అయితే ఉడికిపోయింది. మనం అయితే ఒక్క 2 seconds అయితే ఉంచేసి మూత అయితే పెట్టుకుందాం వాటర్ వేసుకొని. అండి, ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ అయితే నేను ఇందులో వేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఇది ఒక 4 విజిల్ 5 విజిల్కి అయితే ఉంచుకుంటానండి, బాగా మెత్తగా ఉడకడానికి. హైలో పెట్టుకున్నాను. ఒక 4-5 విజిల్స్కి ఉంచుకుందాం. ప్రెషర్ అయితే వదిలిందండి. ఒకసారి ఓపెన్ చేసి అయితే చూద్దాము. కొంచెం వాటర్ అయితే ఇప్పుడు ఇంకా పెట్టుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని ఇంకొకసారి అయితే ఇది ఉడకబెట్టుకుందామండి. కొంచెం వాటర్ అయితే ఉంది కదా, వాటర్ని అయితే ఇంకా పెట్టేసుకుందాము. దగ్గరకు చేసుకుంటే బాగుంటుందండి ఈ కర్రీ. ఇప్పుడు ఉప్పు కారం ఏమైనా తగ్గిపోతే కనుక ఒకసారి ఇక్కడ వేసుకోండి. ఈ టైంలో శనగపప్పు అయితే ఉడికిపోయింది. కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ అయితే గరం మసాలా వేసుకున్నానండి. ఇప్పుడైతే ఒకసారి ఇది కలుపుకుందాము. చూడండి, ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది కర్రీ అయితే. ఈ విధంగా ఆపేయచ్చు. ఇంకొంచెం దగ్గర పడంగానే ఆపేస్తాను నేను. గ్రేవీ అయితే ఈ విధంగా ఉంది.